హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దాదాపు 6:30 సమయంలో ఈ బాంబు బెదిరింపు అనేది ఒకటి వచ్చింది. అయితే ఇది ఫేక్ అని త్వరలోనే నిర్ధారించేశారు అధికారులు కావచ్చు. అక్కడ అంటే స్నీపర్ డాగ్స్ అండ్ బాంబ్ స్క్వాడ్స్ కూడా వెళ్ళి మొత్తం తనిఖీలు అయితే చేశాయి. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని డీలే చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇటు ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్లోనే కాదు, దేశం మొత్తంలో ఇలాంటి బాంబు బెదిరింపులు అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర ల్యాండింగ్లో, అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే బాంబు బెదిరింపులు కాదు, డైరెక్ట్ ఫ్లైట్లలో కూడా బాంబు బెదిరింపులు పాల్పడుతున్నారు. దుండగులు కావచ్చు, ఒక పక్క అంటే ఆకతాయిలు కావచ్చు, ఒక రకంగా సైకోలను కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని, వందల మందిని, వేల మందిని భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యనే మనం చూసాం అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్ పరిస్థితి ఏమైందో. బోయింగ్ 787 దీంట్లో దాదాపు 240 మందికి పైగా ప్రయాణిస్తే అందులో 241 మాత్రమే చనిపోయారు. ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చారు. అది కూడా ఒక హాస్టల్ పైన, అంటే డాక్టర్స్కి సంబంధించిన కాలేజ్ పైన పడడం వల్ల డైనింగ్ రూమ్లో ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి. దాదాపు 10 మందికి పైగా ప్రాణాలు విడిచారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి, అంటే ఇంకో పక్క ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి, ఇంకో పక్క ఇలాంటివి యాక్సిడెంట్స్ ఇది మొదటిసారి అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం మన ఎయిర్పోర్ట్స్ వ్యవస్థని చూసే పరిస్థితిని అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఫ్లైట్లకు సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య, అంటే ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్, అది 2014లో దీన్ని తీసుకొచ్చినప్పటికీ, అంటే ఎయిర్ ఇండియాకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అసలు దానిపైన రిమార్క్ లేదు. అయినా కూడా ఇది మొదటిదే ఇంత పెద్దది అవ్వడంతో, ఇంకో పక్క రతన్ టాటా తరువాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యాజమాన్యం, ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించింది కావచ్చు, ఇటుపక్క ఎయిర్ ఇండియాకి సంబంధించిన యాజమాన్యం కానీ నెగ్లిజెన్స్ ఎక్కువ అయ్యింది అని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఒక లేడీ అసలు ఏసీ కూడా వెయ్యట్లేదు, ఈవెన్ మాట్లాడితే కూడా స్టాఫ్, అంటే అక్కడున్న సిబ్బంది చాలా నెగ్లిజెన్స్తో మాట్లాడుతున్నారు, రెక్లెస్గా ఉన్నారు, అండ్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఇంకో పక్క ఇలాంటి బాంబు బెదిరింపులు రావడంతో అసలు మొత్తం ఎయిర్ స్పేస్లో ప్రయాణించాలి అంటే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఒక్కటే ఉందా, ఇంకా వేరే ఫ్లైట్లు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎయిర్ ఇండియా అంటే ఒక నమ్మకం అని చాలామందికి ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పటితో అది మొత్తం పోయిందా అని అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవి ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్లో, అంటే హైదరాబాదే కాదు, ఇండియాలో మొత్తానికి 1000కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి అని అంటే మరి వాళ్ళ మోటివ్ ఏంటి? వాళ్ళ మోటివ్ వెనుక ఉన్న, అంటే వాళ్ళకి అసలు ఏ ఆలోచనతోని ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు? ఒక ఎయిర్పోర్ట్లోనేనా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్లలో కూడా, బాత్రూమ్లలో కూడా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వెంటనే దాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా కూడా థాయిలాండ్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వస్తున్న ఒక ఫ్లైట్లో బాంబు బెదిరింపు జరగడంతో దాన్ని పుకెట్లో, అంటే థాయిలాండ్లోని పుకెట్లోనే దాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇంకో పక్క అంటే ఎక్కడ లోపిస్తుంది? భద్రత చర్యలు ఖచ్చితంగా ఉండాలా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. సోషల్ మీడియా అండ్ ఈమెయిల్స్ ద్వారా ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. బేగంపేట్కి సంబంధించి ఇలా ఇంత మార్నింగ్ ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో ఇంకా మొత్తం అందరూ భయాందోళనకు చెందారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం దీనిపైన ఫోకస్ చేయాల్సిందే. అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా దీనిపైన సెక్యూరిటీ పెంచాల్సిందే. మరి ఈ ఆకతాయిలా, మరి టెర్రరిస్ట్లా, లేకపోతే సైకోలా, లేకపోతే వాళ్ళ మోటివ్ ఏమైనా ఉందా, లేకపోతే వీళ్ళెవరు?
వాళ్ళని విచారణలోకి రావాలి, వాళ్ళని ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అథారిటీకి కానీ ఇక్కడున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీకి కానీ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు వచ్చిన బాంబు బెదిరింపు అది హోక్స్, అంటే నకిలీ బాంబు బెదిరింపు అయినప్పటికీ, ఎందుకంటే దాదాపు ఇందాకనే చెప్పాను 1000కి పైగా 2024లో 1000కి పైగా వచ్చాయి. అది ఇంకా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. మరి వీటిని తగ్గించే ప్రయత్నంగా ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఇక్కడున్న సెక్యూరిటీ కానీ, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన సెక్యూరిటీ కానీ ఇంకా ఏమైనా ముందు చర్యలు చేపడుతుందా? ఖచ్చితంగా ఈ సైబర్ సెక్యూరిటీకి మాత్రం ఖచ్చితంగా టైట్ చేయాల్సిన అవసరం అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ మీద ఉందనైతే చెప్పాలి. సో ఇది ఇప్పటి సమాచారం.